ఏందన్నా అంటే చెప్పినాడు, అన్న ఒకనాడు కేసీఆర్ గారు స్వయంగా పాట రాసిండే, పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమి లేకపాయే, పాలమూరు నల్లగొండ పంటలన్నీ ఎండిపాయే అంటూ కేసీఆర్ గారే స్వయంగా కలం పట్టుకొని మరి మన నల్లగొండ దుస్థితి గురించి వర్ణించి ఆనాడు జలసాధన ఉద్యమంలో 2002-03 సంవత్సరంలోనే పాట రాసిండు అని అన్న చెప్పిండు. అనగానే పక్కనే నిరంజన్ రెడ్డి గారు అందుకొని, అదేమంటావు బాలకిషన్, అక్కడ ఉండే ఫ్లోరైడ్ పరిస్థితి గురించి కూడా కేసీఆర్ గారే పాట రాసిండు కదా, బ్రహ్మాండమైన పాట రాసిండు, సూడు సూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడ్ బండ అంటూ ఇక్కడ కాళ్ళు చేతులు నడుమంకర పోయిన లక్షలాది మంది గురించి కూడా కేసీఆర్ గారే రాసిండు కదా అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు వెంటనే అందుకున్నారు. ఇవాళ కొంతమంది తెలిసి తెలియని మూర్ఖులు, తెలిసి కూడా తెలియకుండా అజ్ఞానంతో మాట్లాడుతున్న వాళ్ళకు ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. మొన్న అసెంబ్లీలో ఒక మంత్రి గారు అడుగుతాడు, ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండకని అడిగిండు. నేను గుర్తు చేస్తా ఉన్నా ఆ మంత్రి గారికి, నల్లగొండ జిల్లా ముద్దు బిడ్డలందరికీ, ఇక్కడికి వచ్చిన రైతు బిడ్డలందరికీ, ఏం చేసిండు తెలంగాణను కేసీఆర్ అంటే, భారతదేశంలోనే పంజాబ్ను హర్యానాను తలదన్ని వరి పండించే విషయంలో భారతదేశంలోనే తెలంగాణను నెంబర్ 1 చేసిండు కేసీఆర్. తెలంగాణ భారతదేశానికి నెంబర్ 1 అయితే మొత్తం తెలంగాణలో నల్లగొండ జిల్లా వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 చేసిండు కేసీఆర్ అనే మాట గుర్తు చేస్తా ఉన్నా. ఎట్లా చేసిండు మరి? ఎట్లా చేసిండు అంటే, ఎన్నడూ కూడా మీ టైలెండ్ గ్రామాలకు ఆ SRSP స్టేజ్ 2 కింద ఉన్న తుంగతుర్తి కావచ్చు, కోదాడ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, ఎన్నడూ నీళ్లు వచ్చేది కాదు. అదేవిధంగా NSP కింద కూడా ఎన్నడూ టైలెండ్ గ్రామాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ కృష్ణలో, గోదావరిలో ప్రతి ఒక్క నీటి బొట్టును ఒడిసిపట్టి అటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టినా, ఇటు ప్రపంచమే ఆశ్చర్యపడే స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా, చివరి మడి వరకు, చివరి తడి వరకు నీళ్ళిచ్చిన రైతు బిడ్డ, రైతు నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.